ఈ ట్రిప్ లో చాగంటి గారిని కూడా చూసాం బ్రో. ఈ వ్యూ ఏంటి భయ్య ఎంత బాగుంది. సో హాయ్ గైస్, ఈరోజు అయితే మనం కొత్త ట్రిప్ వేస్తున్నాము భద్రాచలంకి. ఈ ట్రిప్ లో అయితే మనం ఓన్లీ భద్రాచలమే కాదు ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎండ్ వరకు చూసేయండి. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు విక్స్ తింటూ ఉంటాను, అది కొంచెం నా మైండ్ నెవేక్ గా ఉంచుతుందని. ఫస్ట్ మా ఫ్రెండ్ విక్స్ తామనంటే ఇక్కడ చింతపండు చాక్లెట్ తీసుకుని వచ్చాడు. టేస్ట్ చూద్దాం, నాకు టేస్ట్. యాక్చువల్ గా మనమైతే ఆఫీస్ చూసుకుని వెంటనే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయినప్పటికి మధ్యాహ్నం 4 అయింది. ఇప్పుడు టైం ఏమో 5:30. సో మనమైతే డైరెక్ట్ భద్రాచలం వెళ్ళట్లేదు, మనమైతే సూర్యాపేట వెళ్ళాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. మనమైతే ఎలాగో ఖాళీగానే కూర్చుంటాం, అట్లీస్ట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకైనా కొంచెం ఫ్రీగా ఉండడానికి ఒక టీ స్టాల్ దగ్గర ఆగిపోయాము. ఎలాగో మనోడికి టీ పడితే 100 ఏనుగులు బలం వస్తుంది, అదే బలంతో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైం అయితే 7:20 అవుతుంది. ఎలా లేదని ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనం సూర్యాపేట వరకు రీచ్ అయిపోతాం. మనమైతే మనం ఫస్ట్ డెస్టినేషన్ కి వస్తాము. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 8:30 అవుతుంది. మనమైతే సూర్యాపేటలో షికార్కి బయటకు వచ్చాము. సూర్యాపేటలో ఈ ప్లేస్ ఎంతమందికి తెలిసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్లేస్ అయితే కొంచెం రద్దీగా ఉన్నా కూడా నీట్ అండ్ హైజీనిక్ గా ఉంది. ఇక మనమైతే ఒక తిక్షక్ తీసుకొని కాసేపు ఎంజాయ్ చేద్దాం కూర్చొని. తిక్షక్ అయిపోయిన తర్వాత మనం అయితే మన రూమ్ లో చెక్ ఇన్ అయిపోయాం. సో గైస్, ఇదే మన రూమ్. మనం అయితే ఈరోజు నైట్ పడుకుంటే మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి భద్రాచలంకి. రూమ్స్ అయితే మాత్రం కొంచెం వెల్ అండ్ నీట్ మెయింటైన్డ్. సరే, ఈ సోకులకి ఏం తక్కువ లేదు కానీ టైం అయింది, పడుకోవాలి. జీవితంలో జరిగినవన్నీ పడుకునే ముందు గుర్తొస్తాయండి బ్రో. సరేలే, గట్టి కళ్ళు మూసుకుని పడుకుని పోదాం. గుడ్ నైట్. ఈ రోజు అయితే మన ట్రిప్ లో డే 2. మనం అయితే భద్రాచలం స్టార్ట్ అయిపోతున్నాం. భద్రాచలం స్టార్ట్ అవ్వాలంటే రూమ్ వికెట్ చేయాలి కాబట్టి చేసేద్దాం. మనమైతే హైదరాబాద్ టు సూర్యాపేట టాటా టియాగో మీద వచ్చాము. ఇప్పుడైతే వెహికల్ చేంజ్ చేసేద్దాం. సో మనం రెస్ట్ ఆఫ్ ద జర్నీ కొత్త క్రెటా మీద అయితే చేయబోతున్నాం. పెట్రోల్ కొట్టించుకుందామని ఆగాము. సో టైం అయితే అరౌండ్ 7:30 అవుతుంది. మనం అయితే భద్రాచలం ముందు స్టాప్ పెట్టుకున్నాం. సో ఫస్ట్ అయితే మనం భద్రాచలంలో టిఫిన్ చేసేసి దాని తర్వాత ప్లాన్ చేయాలి. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే మనం అయితే పాపకొండకి వెళ్తున్నాం. మొత్తం ఈ రోజు అంతా బోట్లోనే గడిచిపోతుంది. సో ఈవినింగ్ వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే భద్రాచలం టెంపుల్ చూసుకోవాలి. సో గైస్, వి ఫైనలీ రీచ్ టు భద్రాచలం. సో ఇక్కడ మనం టిఫిన్ చేసేసి మనం అయితే పాపకొండ స్టార్ట్ అయిపోదాం. సో మార్నింగ్ పూరి తింటున్నాను ఏమనుకోకండి. ఈ క్రెటా ఏంటి భయ్య ఎంత పరిగెడుతున్నా, లోపల ఉన్న వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు, స్మూత్ గా వెళ్ళిపోతుంది. మనమైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని చాలా ఫోకస్డ్ గా డెస్టినేషన్ స్టార్ట్ అయిపోయాము. మనమైతే ఏదో రోడ్లు తప్పి అడవుల్లోకి వచ్చాం అనుకున్నాం కానీ మనమైతే కరెక్ట్ రూట్ లోనే ఉన్నాము. కాసేపు ఆగి ఫోటో సెక్షన్ లో కూడా అయిపోయి. ఈ రోడ్డు వ్యూ అయితే మాత్రం పీక్స్ బ్రో. సో గైస్, మనం అయితే పాపకొండ బోర్డింగ్ పాయింట్ కి అయితే వచ్చాము. సో ఇంకొక 2 కిలోమీటర్స్ లో అయితే మనం రీచ్ అయిపోతాం. సో గైస్, ఇదే మన బోర్డింగ్ పాయింట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన బోట్ ఎక్కడ ఉందో కూడా ఎత్తుక్కోవాలి. గైస్, ఇక్కడ చూసారు ఎన్ని బోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు రోడ్లు తిరగడానికి ఎన్ని షిప్పులు ఉన్నాయి ఇక్కడ. సో గైస్, ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది కదా, సో ఇందులోకి మనం వెళ్లాల్సింది. మనం అయితే గుంపును దాటుకొని లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ కింద ఒక సిట్టింగ్ ఏరియా, పైన ఒక సిట్టింగ్ ఏరియా ఉంది. మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం. సో పైన మన ప్రతి సీట్ కి ఒక లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు సేఫ్టీ పర్పస్ కోసం. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదే సిచువేషన్ లో బోట్ అయితే తిరగబడిపోయింది, అది వేరే స్టోరీ అనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బోర్ కొట్టకుండా మన బ్రోగల్ అయితే చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, నవ్వించడానికి ట్రై చేస్తున్నారు అందరినీ. యాక్టివిటీస్ లో భాగంగా మనల్ని ఎవరైనా ర్యాండమ్ గా చూస్ చేసుకుని వాళ్ళ చేత అయితే యాక్టివిటీస్ చేయిస్తున్నారు. మనమైతే యాక్టివిటీస్ అన్నింటిని పక్కన పెట్టి పక్కకు తిరిగి నేచర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మనలాగే చాలా మంది అయితే బోట్లో తిరిగేస్తున్నారు. యాక్చువల్గా ఇది సీజన్ కాకపోయినా జనాలు మాత్రం చాలా హెవీగా ఉన్నారు. ఇక చూస్తుండగానే మనం ఒక ఐలాండ్ కి తీసుకుని వెళ్ళారు. ఆ ఐలాండ్ లోని శివాలయం ఉంటది. ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ మనం పాపకొండలకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే టైం 12:30 అలా అవుతుంది. ఇదిగోండి, ఇదే మనం చెప్పిన శివాలయం. సో శివాలయంలో దర్శనం చేసుకుని బోట్ దగ్గరికి రావడానికి 20 మినిట్స్ అయితే టైం ఇస్తారు. సో బోట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకైతే లంచ్ కూడా బోట్ లోనే. అప్పుడప్పుడు ఇలాంటి సీన్స్ చూసేటప్పుడు నాలోని వీడియోగ్రాఫర్ బయటకు వస్తాడు. అసలు ఆ షిప్స్ ఏంటి, ఆ ఇదేంటి, ఆ కొండలేంటి, పీక్స్ ఉన్నాయి బ్రో పాపకొండలు మాత్రం. మీలో ఎవరికైనా నేచర్ అంటే చాలా ఇష్టం అంటే పక్కా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి. ఒకటే షాట్ లో 3 బోట్స్ అయితే కవర్ అయ్యాయి. దాంతో పాటు ఈ నేచర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో గైస్, ఇదే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పాపకొండలు. మనల్ని అయితే ఇంక లోపల వరకు తీసుకుని వెళ్ళరు. ఈ ముందు నుంచే యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు యాక్చువల్ గా టైం అయితే 4 అవుతుంది. మనల్ని అయితే రిటర్న్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మనం బోర్డింగ్ పాయింట్ కి అయితే రిటర్న్ అయిపోయాము. టైం అయితే అరౌండ్ మనకి 5:15 అవుతుంది. మనం అయితే నియర్లీ 7 అవర్స్ బోట్ లోనే ఉన్నాం. సో గైస్, మనం అయితే భద్రాచలం వెళ్తున్నాము. ప్లాన్ లో చిన్న చేంజ్ వచ్చింది. మనం టెంపుల్ ఇప్పుడే విజిట్ చేసుకోవాలి, రేపు అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటదంట. సో అన్నారు కదా అని చెప్పి మనం అయితే దర్శనం స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే టైం అరౌండ్ 8:15 అవుతుంది నైట్. సో గైస్, మనం అయితే మన దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ప్రసాదం కూడా కొనుక్కొని వచ్చాము. సో ఈ రోజు అయితే డే 3 ఇన్ భద్రాచలం. టైం అయితే అరౌండ్ 7 అవుతుంది. మనం అయితే లోకల్ అనే ప్లేసెస్ విజిట్ చేయడానికి వచ్చాము. ప్రెసెంట్ అయితే మనం చిన్న అరుణాచలంలో ఉన్నాం. సో ఇక్కడ కూడా మనం ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు అయితే పర్ణశాల చూసుకుంటున్నాము. పర్ణశాల చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి చెక్అవుట్ చేసి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవడమే. ఇక టోల్ గేట్స్ పేరు మీద 200, 300 తీసుకుంటున్నారు బ్రో. మీలో ఎంతమంది ప్లేస్ విజిట్ చేశారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ ప్లేస్ చూసుకుని మనం అయితే నెక్స్ట్ పర్ణశాల స్టార్ట్ అయిపోతున్నాం. సో గైస్, వి ఫైనల్లీ రీచ్ టు పర్ణశాల. ఈ ప్లేస్ మన భద్రశాల నుంచి జస్ట్ ఒక 40 km ఉంటుంది. సో మన డే 3 పర్ణశాల దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మనకైతే ఇంకా టైం అయింది. మనం అయితే ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి. భద్రాచలం రూమ్ వికెట్ చేసిన తర్వాత మనం అయితే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. వీలున్నప్పుడు భద్రాచలం వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటా బ్రో. జై శ్రీరామ్. సో టైం అయితే అరౌండ్ 4 అవుతుంది. ఈ రోజు గుడ్లన్నీ చూసుకున్నాం కాబట్టి నో నాన్ వెజ్, వెజ్ తో అడ్జస్ట్ అయిపోతున్నాం ఈ రోజుకి. మనం వచ్చిన రెస్టారెంట్ కి ద గ్రేట్ చాగంటి గారు వచ్చారు. ఫోన్ చేస్తున్నప్పుడు అతను ఎందుకు డిస్టర్బ్ చేయడం, మనం ఆటోగ్రాఫ్ సెల్ఫీలు అడగలేదు. మనమైతే సూర్యాపేటలో టాటా టియాగోకి షిఫ్ట్ అయిపోయాము క్రెటా నుంచి. సో మనమైతే హైదరాబాద్ కి రీచ్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంటది. ఇప్పుడైతే టైం అరౌండ్ 8 అవుతుంది. మనకైతే ఈ ట్రిప్ 3 days పడింది.
మనమైతే ఏ అడ్డంకులు లేకుండా మన ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకో మామ.